గత 5 రోజులుగా మూసి ఉన్న జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు గేట్లను వెంటనే తెరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని, ట్రేడర్లతో మాట్లాడి కనీస మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న హమాలీలకు పని కల్పించాలని కోరుతున్నారు. ఆదుకోవాలి మార్కెట్ లో కూలీల సమస్యలను, ఆదుకోవాలి ప్రభుత్వం మార్కెట్ లో కూలీల సమస్యలను, కార్మికుల సమస్యలను, తెలంగాణ రైతు సంఘం హమాలీల ఐక్యత, ఆదుకోవాలి ఇబ్బందుల్లో ఉన్న రైతులను, ఇబ్బందుల్లో ఉన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఉన్న రైతులను ఆదుకోవాలి, మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులను కల్పించాలి, హమాలీ కార్మికులకు ఉపాధిని. సిగ్గు గేటు తాళం వేయించడం, సిగ్గు గేటు తాళం వేయించడం. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సంఘం నేతలు ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. జనగామ వ్యవసాయ మార్కెట్ లో రోజు ఒక గొడవ జరుగుతున్న నేపథ్యము, అధికారుల తీరును నిరసిస్తూ, ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గత 2-3 వారాల నుంచి కూడా ఇదే పరిస్థితి మాత్రం జనగామ వ్యవసాయ మార్కెట్ లో ఉంది. ఇవాళ కూడా గత 5 రోజుల నుంచి ఇక్కడ వేచి అంటే రైతులకు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చే ధాన్యం కొనడం లేదు. 5 రోజుల నుంచి మార్కెట్ గేట్లను కూడా పూర్తిగా మూసివేసిన సందర్భం. అయితే ఈ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడూ రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో వ్యవసాయ మార్కెట్ ను మూసిన దాఖలాలు లేవు. అయితే ఈ 4 నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే రైతు వ్యతిరేకంగా తీసుకుంటున్న ఇట్లాంటి విధానాలు, ఇట్లాంటి తీరు పట్ల రైతులే కావచ్చు, రైతు సంఘం నాయకులంతా కూడా తీవ్రమైన వ్యతిరేకంగా ఉన్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్ యార్డ్ గేట్లను వెంటనే తెరిపించి రైతులకు సంబంధించిన పంటను కొనుగోలు చేయాలన్న డిమాండ్ అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కూడా నిర్వహించిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని, అదేవిధంగా ట్రేడర్స్ తో మాట్లాడి ఎంఎస్పీ ధరలకు పంటలు కొనుగోలు చేయాలనే డిమాండ్ మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మార్కెట్ ను ఆధారం చేసుకొని ఇటు రైతుల ద్వారా, రైతులు తీసుకొచ్చే పంట ద్వారా ఒకవైపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే హమాలీ కూలీలకు సైతం ఉపాధి కల్పించాలనే డిమాండ్ మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఇదే ఇప్పుడు 5 రోజులు, అంటే గతంలో కూడా మార్కెట్ లో అత్యధిక ధాన్యం వచ్చిన నేపథ్యంలో ధాన్యం నిల్వ చేసుకోవడానికి అవకాశం లేనందున పంట కొనుగోలు చేయడం లేదని గతంలో కూడా మార్కెట్ ను మూసివేసిన సందర్భము. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాసంగి సీజన్ లో తెచ్చే పంట విషయంలో ఇప్పటికే ఒక 15 రోజుల పాటు మార్కెట్ ను మూసిన సందర్భం, పూర్తిగా గేట్లన్నింటినీ కూడా మూసివేసిన సందర్భం అయితే మనకు అనిపించింది. హాలిడేలే కావచ్చు, ఎంఎస్పీ ధరకు పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ట్రేడర్స్ తమకు కుదరదని చెప్పిన నేపథ్యము. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో గేట్లను మూసివేసిన సందర్భం. మరోవైపు ట్రేడర్స్ మీద ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టిన నేపథ్యంలోనూ ఆ విషయంలోనూ ట్రేడర్స్ అంతా ఆగ్రహానికి గురై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం వాళ్ళు వ్యవహరిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఆ సందర్భంలోనూ పూర్తిగా గేట్లు మూసివేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ చూసినట్టయితే ఒక బాధాకరమైన విషయం, రైతు సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా జరుగుతున్న నేపథ్యం ఒకవైపు అయితే, హమాలీలు అదేవిధంగా ఇక్కడ అయితే స్వీపర్స్ ఉంటారు, అంటే ధాన్యాన్ని ఊడ్చేటువంటి స్వీపర్స్ ఉంటారు. అందులో ఒక మహిళ, అనురాధ అనే ఒక మహిళ, ఆమెకు భర్త కూడా లేడు. ఇదే పని చేసుకొని తమ పిల్లలను పోషిస్తూ ఉంటుంది. తమ బతుకును ఆగం చేయొద్దు, ధాన్యం ఊడ్చి బతకడం అనేది తమ ప్రధాన పనిగా ఉన్న నేపథ్యంలో ఈ గేట్లను తెరిస్తే రైతులు ధాన్యం తీసుకొస్తారు, తమకు ఉపాధి దొరుకుతుందని పోలీసుల కాళ్ళ మీద పడ్డ సందర్భం కూడా మనకి ఇవాళ
స్పష్టంగా కనిపించింది. పూర్తి స్థాయి ఇప్పటివరకు అయితే ఈ మార్కెట్ కు సంబంధించి ఎప్పుడు కూడా మార్కెట్ గేట్లను మూసిన దాఖలాలు అయితే ఎప్పుడు లేవనే చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ చెప్పే మొన్నటి వరకు చెప్పినటువంటి టాక్ ఏంటంటే పూర్తిగా మార్కెట్ లో ధాన్యం నిండిపోయిందని చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ఆ ధాన్యాన్ని అంతా ఖాళీ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వెంటనే ఏదైతే గేట్లను తెరిచి రైతుల పంటను ముఖ్యంగా ఎంఎస్పీ ధరకు 2200 రూపాయలకు కొనుగోలు చేయాలని ఒక డిమాండ్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉందని చెప్పొచ్చు. రైతులకు ఎవరికైతే అర్జెంట్ గా ధాన్యం అమ్ముకోవాల్సి వస్తే వాళ్ళు దళారులకు అమ్ముకోవాలనే సూచన చేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మిల్లర్లకు అమ్ముకోవాలన్నట్టు వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇవాళ ఈ గేట్లను మూసివేయడం ద్వారా ఇవాళ దళారులకు లాభం జరిగే విధంగా మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. 1400-1500 రూపాయలకు కొనుగోలు చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ అభికాంత్, థ్యాంక్ యూ. తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి జనగామ వ్యవసాయ రైతులను, ఆదుకోవాలి జనగామ వ్యవసాయ రైతులను, వ్యవసాయ మార్కెట్ కలెక్టర్ గారు వెంటనే సమస్యను వెంటనే ఆదుకోవాలి మార్కెట్ లో కూలీల సమస్యలను, ఆదుకోవాలి ప్రభుత్వం మార్కెట్ లో కూలీల సమస్యలను, కార్మికుల సమస్యలను, రైతుల ఐక్యత, తెలంగాణ రైతు సంఘం హమాలీల ఐక్యత, ఆదుకోవాలి ఇబ్బందుల్లో ఉన్న రైతులను, ప్రభుత్వం వెంటనే ఉన్న రైతులను ఆదుకోవాలి. మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులను కల్పించాలి. హమాలీ కార్మికులకు ఉపాధిని సిగ్గు గేటు తాళం వేయించడం, సిగ్గు గేటు తాళం వేయించడం. జరగాలమ్మా జరగాలి, జరగాలమ్మా జరగాలి, జరగాలమ్మా జరగాలి. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత. తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి జనగామ వ్యవసాయ రైతులను, ఆదుకోవాలి